ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అధికార వైసీపీని చిత్తు చేసింది. దాంతో ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజార్టీ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజ్నోవాతో కలిసి చంద్రబాబును సత్కరించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. ప్రధానంగా పిఠాపురంలో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు చంద్రబాబు. అటు కుప్పంలో చంద్రబాబు 8వ విజయం సాధించడం, కూటమి సునామీ సృష్టించడం పట్ల పవన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఆ తర్వాత జనసేన ఆఫీసులోనే ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు, పవన్ పలు కీలక అంశాలపై చర్చించారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరగగా ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపైన డిస్కస్ చేశారు. ఇక ఇవాళ ఢిల్లీ వేదికగా జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. నేడు మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక మంగళగిరి జనసేన ఆఫీసులోనే ఉన్న తన కుమారుడు అకీరానందన్ ను చంద్రబాబుకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అకీరానందన్ చంద్రబాబుకి పాదాభివందనం చేయగా ఆయన ఆశీర్వదించారు. ఈ సన్నివేశం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే భేటీ తర్వాత ఏపీని ప్రజలు గెలిపించారు. హృదయం ఉప్పొంగిందంటూ కామెంట్ చేశారు చంద్రబాబు. ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ భవిష్యత్తుపై నిబద్ధతతో ఉన్న మోదీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు చెప్పారు. పవన్, జనసేన నేతలు, పురంధేశ్వరి, బీజేపీ నేతలకు శుభాకాంక్షలు అన్నారు. అంతేకాదు కూటమి ఘన విజయంలో భాగస్వామ్యులైన కార్యకర్తల కృషిని మర్చిపోలేమన్నారు చంద్రబాబు. అటు తాము ఎన్నికల్లో ఏం చెప్పామో అది ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు పవన్ కళ్యాణ్. జవాబుదారు ప్రభుత్వంగా పనిచేస్తామని, 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేయడానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. అటు టీడీపీ సీనియర్ నేత వర్మకు స్పెషల్ థ్యాంక్స్ అన్నారు. ప్రజలిచ్చిన ఆకాశమంత విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటామని, ఈ గెలుపు తనకు బాధ్యత ఇచ్చిందని, అహంకారం కాదని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. మొత్తంగా కూటమి ఘన విజయం సాధించడం, ఆ వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇవాళ ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశం తర్వాత చంద్రబాబు, పవన్ ఎలాంటి కీలక ప్రకటన చేస్తారో చూడాలి.